will marry the man. మరి ఇప్పుడు అయితే ఆడవాళ్ళు కట్టబెట్టారు కదమ్మా. చెప్పండి, మీరు కట్నం ఇచ్చారా లేదంటే ఆవులు కట్నంగా ఇవ్వాలి. ఆవులు maybe he need to collect all this cow, put it in the plane to take it to South Sudan. మరి నాకు కట్నం ఇవ్వాలంటే మీ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆవులన్నింటినీ విమానం ఎక్కించి ఆ దేశానికి పంపాలి. Hallelujah. Hallelujah. So I'm very, very happy from all my heart to see these numbers to come here tonight. మరి ఈ రోజు నా హృదయం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంతమంది ప్రజలు దేవుని సన్నిధిలో కూర్చున్నారు అనేటువంటిది. And I thank God to see the sons all over this place. మరి ఇక్కడ ఉన్నటువంటి పురుషులందరిని బట్టి కూడా దేవునికి వందనాలు. God is going to do a great work in this place. మరి దేవుడు ఈ స్థలంలో గొప్ప కార్యం చేస్తాడు. And we want to thank our son in the Lord and the wife right there. I want to thank God for them. మరి నాకు కుమారుడు, పాస్టర్ గారి కుమారుడు, అలాగే కుమార్తె ఇద్దరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెప్తా ఉన్నాను. And where is Mama? The Papa is here. మరి తండ్రి గారు ఇక్కడ ఉన్నారు, తల్లి గారు అక్కడ, తల్లి గారు అక్కడ ఉంది. Yes, so we really come here. So we really want to thank God from this family that God have opened their eyes spiritually. మరి ఈ కుటుంబాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు వారి మనోనేత్రాలు తెరిచాడు. God established a great thing in this little place here. మరి ఈ యొక్క స్థలంలో దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. Many of you here are going to be a missionary, are going to travel, are going to spread the good news. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది మిషనరీలుగా కాబోతున్నారు, ఆయా ప్రదేశాలకు వెళ్లి సువార్త ప్రకటిస్తారు. Because the foundation established with Mama here, and then the children have come, and now the wife and the grandchildren. Hallelujah. మరి ఆ పునాది వేసింది తండ్రి గారు, తల్లి గారు, వారి బిడ్డలు మరలా పరిచర్యలో ఉన్నారు. ఆ తర్వాత మూడో తరం తయారవుతా ఉన్నారు. Some of you sitting here, when I come next time, this woman is going to be a preacher. The men are going to be a preacher. The fire of the Holy Spirit is going to take over this place. Hallelujah. మరి ఈసారి నేను వచ్చేటప్పటికి కూర్చున్న స్త్రీల్లో కొంతమంది సువార్త ప్రకటించాలి, పురుషుల్లో కొంతమంది సువార్త ప్రకటించాలి. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఇక్కడ రగలాలి. What God established, God is going to finish it. Hallelujah. దేవుడు దేనినైతే ప్రారంభించాడో దానిని ఆయన ముగిస్తాడు. And we're praying for you guys. We're praying for the children. And we will come back again. కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఇక్కడ రావాలని ఆశపడతా ఉన్నారు. Be strong in the Lord, son. కుమారుడా, ప్రభువునందు నీవు బలవంతుడిగా ఉండు. Continue to pray for your husband. అమ్మా, నువ్వు నీ భర్త కొరకు ప్రార్థన చేస్తా ఉండు. God have established a great thing in his heart. దేవుడు నీ భర్త యొక్క హృదయంలో గొప్ప కార్యాన్ని ఉంచాడు. Next time when I come here, you will stand up with him here. మరి సార్ వచ్చినప్పుడు నీవు నీ భర్తతో కలిసి పరిచర్య చేయాలి. God have not give us the spirit of fear. దేవుడు మనకు పెరిగితనము కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు. He give us the spirit of power and love and sound minded. మరి ఆయన మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు. So if Jesus Christ is in your heart, he will chase all the fear away from you. మరి యేసు ప్రభు నీలో ఉంటే ప్రతి విధమైనటువంటి భయం పోతుంది. So be strong in the Lord. మరి ప్రభువులో ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. And God bless this family to hear the voice of God. మరి ఈ యొక్క కుటుంబం దేవుని యొక్క స్వరం వినేటువంటి కుటుంబంగా ఉండాలి. And this will go from generation to generation to generation. మరి ఇది తరతరాలుగా కొనసాగాలి. In Jesus name. యేసు నామమున. I love you all. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాను. And I'm praying for you. మీ కొరకు ప్రార్థిస్తాను. And you pray for us. మా కొరకు ప్రార్థించండి. We will see you again. మిమ్మల్ని మరొకసారి నేను చూస్తాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం.